ఇదే మోడీ నిన్న మొన్న మీ సంబంధించి సోషల్ మీడియా టీం కూడా నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నోటీసులు ఇవ్వడానికి ఇక రెండోసారి ఇవాళ రేపు గాంధీ భవన్ లో కూడా అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఎట్లా చూస్తారు అమిత్ షాకి సంబంధించిన ఫేక్ వీడియో విషయంలో? దీని మీద ఎట్లా చూస్తారు? ముఖ్యంగా వీడియోలు అనేది కొత్త కాదండి. ఫేక్ వీడియోలు, ఈ ఫేక్ వీడియోలు రేవంత్ రెడ్డి గారికి పని ఎక్కదండి. రోజు పని లేదా? రోజుకు 4 మీటింగులు 5 మీటింగులు అటెండ్ చేసుకుంటా బహిరంగ సభలో ఉండి ఆయన వీడియోలు పెట్టుకుంటే అంత గత్యంతరం లేదు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడరు, ఒక సింగిల్గా గవర్నమెంట్ను ఎక్కడో ఉన్న కాంగ్రెస్ను పైకి తీసుకొచ్చి ఎవరెస్ట్ ఎక్కించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది. అలాంటి నాయకుడు ఈ వీడియోలు పెట్టుకుంటా ఇవి చేసుకుంటా అవసరమే లేదు. అది చాలా తప్పుడు విధానము. వాళ్ళు కావాలని బ్లేమ్ చేసి పార్లమెంట్ ఎలక్షన్ లోపల దీన్ని చూపెట్టి మేము ఓట్లు దండుకుందాం అనేది తప్ప ముఖ్యంగా వాళ్ళు ఒక్క పని చేసినా చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వం పని చేసి ఓట్లు అడుగుమనండి. దేవుడు బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుగుతుండ్రు తప్ప పని చేసి ఓట్లు అడుగుతుండ్రు. ఏదైనా పని చేశారా? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు. అక్కడే ఎస్సీ రిజర్వేషన్ గండి కొట్టారు. ఈరోజు రాజ్యాంగానికి ఒక ముప్పు ఉన్నది. ముఖ్యంగా నా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈరోజు సెక్యులర్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ గ్రాఫ్ పడిపోయింది, మోడీ గ్రాఫ్ పడిపోయింది. 2 ఫేజ్ ఎలక్షన్స్ల లోపల కూడా బీజేపీ గ్రాఫ్ పడిపోయింది డ్రాస్టికల్గా. ఈ రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రాజ్యాంగానికి రక్షణ ఉండాలంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. అన్ని వర్గాలకు అన్ని కులాలకు అతీతంగా అభివృద్ధి చేసే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే స్వాతంత్రము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈరోజు రాజ్యాంగం బ్రతికుందంటే కేవలం కాంగ్రెస్ ద్వారానే, ఇందిరమ్మ ద్వారానే సాధ్యమైంది. రేపు రాబోయే రోజుల్లో కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. ఇదంతా మోడీ గారు ఆడుతున్న నాటకం ఏంటంటే ఓడిపోతున్నామనే ఉద్దేశంతో లేనిపోని అని ఈ యొక్క మా వీడియోల ఏదైతే సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు పెట్టించి ఎవరు పెట్టినో ఎవరో తెలియదు. రేవంత్ రెడ్డి గారికి అవసరమే లేదు, ఆ గత్యంతరం లేదు. ఆయన ఒక డైనమిక్ లీడర్, ఒక పులి. ఈరోజు ఆయనకు భయపడి మొత్తము దేశమే భయపడిపోతుంది. ఎందుకంటే ఆయన 7 రాష్ట్రాలకు ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు. ఈరోజు ఆయన పేరింటనే బీజేపీలకు గడగడ వణికిపోతా ఉన్నారు, బీఆర్ఎస్లు గడగడ వణికిపోతా ఉన్నారు. ఎందుకంటే ఆ దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్కు ఒక పట్టు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు అంటే ఒక మాస్ లీడరు, క్లాస్ లీడరు, ఒక డైనమిక్ లీడర్గా ఉన్నాడు. కాబట్టి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోత్కు పెళ్లి కాదు, మందకృష్ణ కాదు, ఎవరు చెప్పినా ఎవరు ఓటేయరు, ఎవరు నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళ మాటలు. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ఒక్కొక్కరికి చెప్తాడు. మందకృష్ణ గారు ఒక్కొక్క ఎలక్షన్లో ఒక పార్టీకి మద్దతు చేస్తాడు. అది కాదు, నీ ఏబిసిడి సాధించాలంటే దాని మీదనే ఉండు నువ్వు. నీకు ఎందుకంటే పార్టీలు, నీకు పార్టీలు అవసరం లేదు. లేదంటే పార్టీ కండువ కప్పుకొని పార్టీలో పనిచేయి. ఎవరు వద్దన్నారు? మేము వద్దలే కదా. నేను ఇప్పుడు కాంగ్రెస్ కండువ కప్పుకున్నా, కాంగ్రెస్ పని చేస్తా అంటున్నా. నేను ఒక అంటే చెప్పుకుంటే ఇది. కానీ మందకృష్ణ గారు ఇప్పటికే జాతిని అవమానపరిచిండు, ఇంకా ముందు జాతిని అవమానపరచొద్దని మందకృష్ణ గారికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఒకసారి మోహన్ గారు ఎట్లా చూస్తారు? ఏదైతే ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎత్తివేస్తాము బరాబర్ అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? అన్నగారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క రూట్ లెవెల్ ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఏవైతే గోల్వాల్కర్ కానీ సావర్కర్ కానీ వాళ్ళ సిద్ధాంతం, ఆర్ఎస్ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు ఎట్టి పడితే రిజర్వేషన్కి వ్యతిరేకము. ఈ అంతకుముందు జరిగినటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వంలో వాజ్పేయి గారు పార్లమెంట్లోనే అన్నారు, ఈ రిజర్వేషన్ విషయంలో చర్చ రావాలి, దీన్ని సమగ్రించాలన్నప్పుడు రాజేష్ అని వీళ్ళు ఎవరైతే ఓనర్, వీళ్ళ ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం గురువు, వాళ్ళ గురువు మొత్తానికే నిర్మించాలని అన్నారు. ఒకటి. ఇప్పుడైతే ఒక విషయం మీ ఛానల్ ద్వారా ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా. దయచేసి ఆలోచించండి. రిజర్వేషన్స్ ఉండవు, ఖచ్చితంగా తీసేస్తారు. భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకము. దానికి ఉదాహరణ నా వీడియో చూడండి అన్న, దయచేసి చూపించే ప్రయత్నం చేయండి అన్న. ఇది మైక్. किसी भी आरक्षण को पसंद नहीं करता और खासकर नौकरी में आरक्षण तो कतई नहीं। अगर एससी, एसटी, ओबीसी को
नौकरियों में आरक्षण मिला तो सरकारी काम का स्तर गिर जाएगा। చూసినావా ఎంతమంది దేశాన్ని అవమానపరిచిన మోడీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు పనిచేస్తేనంట దేశం అభివృద్ధి చెందదంట. రిజర్వేషన్లు కతాయి నైరైతా డ్యూటీలో కతాయి నైరైతా అని ఆయన మాట్లాడితే నువ్వు ఆయనను పట్టుకొని ఏడుస్తున్నావు. జాతి గమనించదా ఇవన్నీ? జాతి గమనించేదా? నువ్వు దేనికి పోయినావు? ఏబీసీకి కాదు సూట్ కేసులకు పోయినావు. నువ్వు దేనికి పోయినావు? ఏబీసీకి కాదు నీకు పదవుల గురించి పోయినావు. నువ్వు మొత్తం 80 లక్షల మందిని తాకట్టు పెడుతున్నావు వాడు. కానీ నీ ఇంట్లో కూడా ఓటేరు బీజేపీ, అది తెలుసుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఈయన నమ్ముకొని మోసపోతుంది. నేను రాసిస్తా, ఈయన ఇంట్లో కూడా ఓటేరండి బీజేపీకి. ఈ కేవలము మళ్ళీ చెప్తున్నా చెట్టు పేరు చెప్పి పనులు అమ్ముకుంటున్నాడు. ఎట్టి పరిస్థితిలో ఈయనను మాదిగ జాతి ఊర్లలో గ్రామీణ ప్రాంతం తిరగనియర్ బ్రదర్. మరొకసారి 14 కాదు 15 సీట్లు పక్క మాకు ఎంపీకి వస్తున్నాయి. తర్వాత ఎన్నికల తర్వాత ఈయన కనుమరుగడం ఖాయం.